నయాసినమైడ్ గురించి మీరందరూ వినే ఉంటారు కదా! స్కిన్ బేరియర్‌లాగా పనిచేస్తుంది. మనకి స్కిన్ బ్రైట్నింగ్ చేయడానికి, డార్క్ స్పాట్స్ అండ్ పిగ్మెంటేషన్ తగ్గించడానికి, పోర్స్ కూడా మినిమైజ్ చేయడానికి హెల్ప్ చేస్తుందనమాట. డెర్మటాలజీ వాళ్ళు కూడా రికమెండ్ చేస్తున్నారు. ఇది మన మార్కెట్‌లో క్రీమ్ బేస్డ్ ఆర్ సీరమ్ బేస్డ్ కూడా మార్కెట్‌లో లభిస్తుంది. నేనైతే ప్రెజెంట్ ఇలా క్రీమ్ బేస్డ్ ఫార్మ్‌లో యూజ్ చేసుకుంటున్నాననమాట. సో, అలాగే మన ఫుడ్‌లో కూడా వైటమిన్ బి3, నయాసిన్ అనేది ఉంటుంది. దాని గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం రండి. సో, నయాసినమైడ్ మన స్కిన్‌కి, హెల్తీకి ఎంత అవసరమో, మన బాడీలోకి కూడా వైటమిన్ బి3, నయాసిన్ అంతే అవసరం అనమాట. బి వైటమిన్స్ వచ్చే మనకి వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ అనమాట. మన బాడీ స్టోర్ చేసుకోదు. డైలీ ఇంటేక్ అవసరం ఉంటుందనమాట. సో, మనకి వైటమిన్ బి3 ఎలాంటి ఫుడ్‌లో లభిస్తుందో మాట్లాడుకునే ముందు, మనకి ప్రతి రోజున ఎంత అవసరం ఉంటుందో మాట్లాడుకుందాం. సో, వుమెన్‌కైతే గనక 14 మిల్లీగ్రామ్ అవసరం ఉంటుంది. మెన్‌కైతే 16 మిల్లీగ్రామ్ పర్ డే చొప్పున కావాలి. అదే ప్రెగ్నెంట్ వుమెన్ అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ మదర్ అయితే గనక 18 మిల్లీగ్రామ్ పర్ డే చొప్పున అవసరం ఉంటుందనమాట. సో, మనం లిస్ట్ చూసేసుకుందాం. మనం మొదటగా గ్రెయిన్స్‌తో స్టార్ట్ చేద్దాం. మనకందరికీ ఇష్టమైనది అన్నమే కదా! సో, నేనిక్కడ చూపిస్తుంది సింగిల్ పాలిస్టరైజ్డ్ అనమాట. సింగిల్ పాలిస్టరైజ్డ్ ఆర్ బ్రౌన్ రైస్‌లో మనకి 2-3 మిల్లీగ్రామ్స్ దాకా లభిస్తుందనమాట. అండ్ అలాగే వీట్ ఐటెమ్స్ అన్నిట్లో కూడా రెడ్ వీట్ ఉప్మా గానీ, అండ్ బ్రెడ్ గానీ, చపాతీ ఇవన్నీ కూడా వండుకున్న తర్వాత మనకి 100 గ్రామ్ చొప్పున తిన్నట్లయితే 5 మిల్లీగ్రామ్ లభిస్తుంది. అండ్ అలాగే మనకి మిల్లెట్స్ ఫార్మ్‌లో ఉన్నయన్నీ కూడా లైక్ రాగులు, జొన్నలు, సజ్జలు ఇవన్నీ కూడా మనం కుక్ చేసుకొని తిన్నట్లయితే 100 గ్రామ్ చొప్పున ప్రతి రోజున మనకి 2-3 మిల్లీగ్రామ్ దాకా లభిస్తుంది. ఎక్కువ శాతం సజ్జల్లో మనకి నయాసిన్ అనేది లభిస్తుంది. 100 గ్రామ్ సజ్జల్లో మనకి 3 మిల్లీగ్రామ్ దాకా లభిస్తుంది. అలాగే నట్స్ అండ్ సీడ్స్‌లో అన్నిట్లో కూడా మనకి నయాసిన్ లభిస్తుంది. పీనట్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్, సెసమే సీడ్స్. కాకపోతే సన్‌ఫ్లవర్, పీనట్స్, సెసమే సీడ్స్ ఇవన్నీ కూడా హై ఇన్ ఒమేగా 6 అనమాట. సో, ఇవన్నీ కూడా మనం ప్రతి రోజున ఒక స్పూన్ అంటే 10 గ్రామ్ చొప్పున తిన్నట్లయితే సేఫు. ఎక్కువ తిన్నట్లయితే గనక ఒమేగా 6 ఉంటుంది. హై ఇన్ ఇన్‌ఫ్లమేషన్ అనమాట. సో, నేనిక్కడ అన్నీ కూడా పీనట్ బటర్ గానీ, పీనట్ చిక్కీ గానీ, ఇలా నువ్వుల లడ్డు ఇలా చిన్న చిన్న ఫామ్‌లో తీసుకుంటాననమాట ప్రతి రోజున. కొన్నిసార్లు నూనె ఆడించిన తర్వాత వచ్చిన తెలగపిండితో కూడా కూరలొండుకుంటాననమాట. దాంతో కూడా నాకు నయాసిన్ లభిస్తుంది. అండ్ ఆల్మండ్స్‌లో కూడా మనకి నయాసిన్ లభిస్తుందనమాట. అండ్ అలాగే మష్రూమ్‌లో కూడా మనకి నయాసిన్ లభిస్తుంది. నేనేం తింటున్నానో వాటిలకే చూపిస్తున్నాను. అండ్ ఎగ్స్‌లో చాలా తక్కువ మాత్రాన 0.1 మిల్లీగ్రామ్ చొప్పున నయాసిన్ ఉన్నప్పటికీ కూడా ఇది 9 ఎసెన్షియల్ అమినో యాసిడ్‌లో ఒక అమినో యాసిడ్ వచ్చి ట్రైప్టోఫాన్ అనమాట. దాంట్లో కూడా 90 గ్రామ్ తిన్నట్లయితే గనక మనకి 1 మిల్లీగ్రామ్ చొప్పున నయాసిన్ లభిస్తుంది. సో, మీల్ ప్రొడక్ట్స్ అన్నిట్లో కూడా మనకి ట్రిప్టోఫాన్ అనేది ఎసెన్షియల్ ఉంటుంది. దాని నుంచి కూడా మనకి నయాసిన్ అనేది మన బాడీ కన్వర్ట్ చేసుకుంటుందనమాట. సో, మీకు గనుక ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే గనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్. బై.